బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హై అలర్ట్ ఉందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా మరి కాసేపట్ల అక్కడికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వెళ్లబోతున్నారు. మిథున్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు ఆయన కుటుంబం అక్కడికి చేరుకుంటోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబం అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని పహరాను పెంచడం జరుగుతోంది. ఎంపీ మిథున్ రెడ్డితో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్కు సంబంధించి మరి కాసేపట్లో ఆయన ములాఖత్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి రోడ్డు మార్గాన రాజమండ్రికి చేరుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డితో పాటు మాజీ హోంమంత్రి వనిత, రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ ములాఖత్కు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఇప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకుని అక్కడ భద్రతను మరింత పెంచారు. ఈ నేపథ్యంలో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడికి వెళ్ళబోతున్న నేపథ్యంలో ఎవరెవరు అక్కడికి వెళ్తున్నారు, మరి ముఖ్యంగా మాజీ హోంమంత్రి వనితతో పాటు మాజీ ఎంపీ భరత్ వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి హై అలర్ట్ ఉంది, ఎటువంటి సెక్యూరిటీని అక్కడ పెంచడం జరిగింది, ప్రస్తుతం అక్కడ ఎటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది, ఇప్పటికీ కార్యకర్తలు ఎవరైనా భారీ సంఖ్యలో చేరుకుంటున్న సందర్భం ఉందా, మరి ముఖ్యంగా అటువంటి సిచ్యువేషన్స్ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది, ఎటువంటి చర్యలకు పోలీసు శాఖ ఉపక్రమించడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుని అక్కడ ఉన్న పోలీసులకి డైరెక్షన్స్ ఇస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా ఒక్కసారి పరిస్థితి ఉద్రిక్తతకు కనుక దారితీస్తే, ఎందుకంటే కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉంటుంది. గతంలో కూడా మనం చూసాం. మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంలో, అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అప్పుడు ఆయన అరెస్ట్ అయిన క్రమంలో ఒక్కసారిగా భారీ భద్రతను మనం చూసాం అక్కడ. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా మిథున్ రెడ్డికి సంబంధించి మిథున్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అక్కడికి చేరుకోబోతోంది. ములాఖత్ జరగబోతోంది మరి కాసేపట్లో మిథున్ రెడ్డితో పెద్దిరెడ్డి కుటుంబం. మరి ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ హోంమంత్రి వనిత, మాజీ ఎంపీ భరత్ ములాఖత్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఎటువంటి టెన్షన్ వాతావరణం నెలకొందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎటువంటి హై టెన్షన్ వాతావరణం నెలకొందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఎటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది, ఎన్ని గంటలకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్కి రాబోతున్నారు? సచిన్, ఏదైతే ఆ లిక్కర్ స్కామ్ కేసులో అలాగే A4 నిందితుడిగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి సంబంధించి ఈ రోజైతే 4వ రోజు అయితే ఆయన రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తన తండ్రి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఈ రోజు ములాఖత్ కానుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద అయితే భారీ ఏర్పాట్లు అయితే చేశారు. హై అలర్ట్ అయితే ప్రకటించి పోలీసులు అయితే ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మరి కొద్ది చేపట్లో ఆయన అయితే ఇక్కడ రాబోతున్నారు. 11:45 ఆయన ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు అలాగే మాజీ హోంమంత్రి వనితతో పాటు అలాగే మాజీ ఎంపీ మార్గాని భరత్ కూడా ముగ్గురు కూడా ఈ రోజైతే ములాఖత్ కాబోతున్నారు. నిన్న ప్రధానంగా ఒక ములాఖత్ అయింది. అందులో జిల్లా అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాల్తో పాటు మరి కొంతమంది ఆయన అయితే ములాఖత్ అయినటువంటి పరిస్థితి ఉంది. 2వ రోజు భాగంగా 4వ రోజు ఈ రోజు కొనసాగుతున్నప్పటికీ అలాగే మరి కొద్ది చేపట్లో అయితే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద హై అలర్ట్ అయితే ప్రకటించారు. మరో పక్కన భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించాయి. అలాగే రాజమండ్రి సెంట్రల్ జైలు అంతా కూడా పోలీసు వలయంలోనే ఇక్కడ చుట్టుముట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రధానంగా ఈ రోజైతే కలిసి అదే నిన్న కోర్టు ఏదైతే అనుమతి ఇచ్చిందో ఆయనకైతే ఒక ఎంపీ స్థాయి అధికారికి అయితే సరైన ఏర్పాట్లు లేవంటూ కూడా కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరి కొద్ది సేపట్లో అయితే మిథున్ రెడ్డి అయితే మిథున్ రెడ్డిని అయితే ములాఖత్ అయ్యేందుకు ఇక్కడికి ఆయన తండ్రి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే కలవబోతున్నారు. అలాగే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. భారీ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తుంటే ఇక్కడ పోలీసులు భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసినప్పటికీ ఇక్కడ మీడియా మరి ఆయన లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మీడియాతో కూడా కలిసే అవకాశం అయితే కనపడుతుందో చెప్పాలి. ఎవరి పక్కన ఇక్కడ అడ్వకేట్లు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే తనకు సంబంధించినటువంటి అడ్వకేట్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎన్ని గంటలకు రాబోతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్ని గంటలు రాబోతున్నారు, ఎవరెవరు ములాఖత్ అవ్వబోతున్నారు, అడ్వకేట్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని గంటలు రాబోతున్నారు, ఎంతసేపులో ఇక్కడ చేరుకోబోతున్నారు? ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని ములాఖత్ కోసం బయలుదేరి వచ్చున్నారు. ఆల్రెడీ రాజమండ్రి చేరుకున్నారండి. 1 గంట 45 మినిట్స్లో మన సెంట్రల్ జైలు చేరుకుంటారు. అక్కడ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ములాఖత్ అయిన తర్వాత
మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఆయనతో పాటు ఎవరెవరు ఉండబోతున్నారు? ఈరోజు ములాఖాతులో తానేటి వంట గారు మా మార్గాని భర్త గారు ఎక్స్ఎంపీ గారు ఈరోజు ములాఖాతులో ఉన్నారు. నిన్న సౌకర్యాల కోసం కోర్టు కూడా నేను సాయంత్రం కూడా తీర్పిచ్చింది. ఏవేవి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయమన్నారు? అదే మేము ఏమైతే అడిగామో దాంట్లో మ్యాక్సిమం అన్నీ కూడా ప్రొవైడ్ ఇవ్వడం జరిగిందండి. అంటే అది మా ఎడిషనల్గా అడిగిన ఏం కాదు. ఒక వై కేటగిరీ పర్సన్గా ఉన్నటువంటి ఎవరైతే పర్సన్కి ఒక ఎంపీ కేటగిరీలో ఉన్న మనిషికి ఏవైతే ఉంటాయో అవే మేము కోరాము, అవైతే ప్రొవైడ్ చేశారు. కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు మనకైతే. అంటే ఇంటి భోజనం అంటే ఏమేమి ఆర్డర్ ఇచ్చారంటే ఇంటి భోజనం ఇప్పుడు ఒక పూట 2 పూటలు ఇచ్చారు. ఒక పూట ఇంటి భోజనం ఇచ్చారు, బెడ్ ఇమ్మన్నారు. తర్వాత మెడికల్గా ఆయనకు కావాల్సిన మెడికల్ ఎక్స్పెన్సెస్ మెడికల్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. మినరల్ వాటర్ ప్రొవైడ్ చేశారు, ఒక అటెండర్ ప్రొవైడ్ చేశారు. అంటే కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. అయినప్పుడు వస్తున్నారు. మేబీ రేపు ఎల్లుండో రావచ్చు అండి. ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఫెసిలిటీస్ అడిగి ఇవాళ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? నిన్న నుంచి కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందట. అంటే వాళ్ళకి ఆర్డర్ చేరుకుంటే ఈ రోజు నుంచే చేసేస్తారు. వచ్చిందో లేదు ఇంకా మాకైతే ఐడియా లేదు. ఇది పరిస్థితి. ఇప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద అయితే హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఇక్కడైతే భారీ ఎత్తున పోలీసులు కూడా చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో మిథున్ రెడ్డితో పాటు ఒక్కసారి రిక్వెస్ట్ ప్రకాష్, రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర వాతావరణం మీరు చూపించడం జరుగుతోంది. ఒక్కసారి ఆ రోడ్డుకి సంబంధించి, ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైలు ఈ సందర్భంలో అటుగా రాకపోకలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ రోడ్ని ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా? ఏ స్థాయిలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు ఒకసారి ఆ విజువల్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా? ఎస్ సచిన్, అంటే ఇప్పుడు మనకి రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగానే ఉన్నాం. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఎటువంటి పరిస్థితుల్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఇక్కడ 3 అంచెల కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పోలీసు బందోబస్తు ఏ విధంగా ఉందో మీరు చూడొచ్చు. అంటే భారీ ఎత్తున వైసీపీ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా ఇక్కడికైతే చేరుకునే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పక్కన పోలీసులు బలగాలు భారీ ఎత్తున ఇక్కడ ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు ఎదురుగా ఉన్న రోడ్డు ఏదైతే సెంట్రల్ జైలు ఎదురుగా పోలీసు బలగాలు ఉన్నాయి, అలాగే ఏదైతే రాజమండ్రి అటువైపు ఏదవుతుందో అటువైపు కూడా భారీ ఎత్తున అయితే మోహరించారు. మరో పక్కన ఇటీవల ట్రాఫిక్ పోలీసులు కూడా చూడొచ్చు. ట్రాఫిక్ ఆంక్షలు అయితే ప్రస్తుతం అయితే ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించలేదు. కేవలం వాహనాలు యథావిధిగా వెళ్తున్నప్పటికీ మరో కొద్దిసేపట్లో ఆయన వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరో పక్కన ఎదురుగా రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్నటువంటి హోటల్లో అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వైసీపీ నాయకులు కూడా అక్కడ చేరుకున్నారు. అందులో బస చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన మొదటగా నేరుగా వచ్చి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మంజీరా హోటల్లో వచ్చిన వెంటనే రెస్ట్ తీసుకుని అరగంట పావు గంట ఒక రెస్ట్ తీసుకున్న తర్వాత వెళ్ళాలని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పటికే సమయం టైం అవుతుంది. మరి కొద్దిసేపట్లో అయితే ఇక్కడికి అయితే చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులను కూడా అయ్యానట్టు అయితే ప్రకటించారు. ఇప్పుడు ఆయనకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉన్న పనులు అవన్నీ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉందని కూడా లాయర్ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు అలాగే మాజీ హోంమంత్రి వనిత, అలాగే మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో అలాగే మార్గాని భర్త కూడా ఇక్కడికైతే చేరుకునేందుకు మరి కొద్దిసేపట్లో అయితే ఇక్కడంతా కూడా రంగం సిద్ధం చేశారు. మరి కొద్దిసేపట్లో అయితే ములాఖాత్ అయ్యే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుంది. సచిన్, ప్రకాష్, ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అక్కడ ఒక ఇంటిని రెంట్కి తీసుకుంది. దాంతోపాటు అక్కడి నుంచి, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఫుడ్ కావచ్చు, అరేంజ్మెంట్స్ కావచ్చు, కొన్ని అక్కడి నుంచి ఏర్పాట్లు చేసేందుకు అక్కడ ఒక ఇంటిని అరేంజ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడి నుంచి ఎటువంటి కార్యక్రమాలను కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది? ఇక్కడే ఉండబోతుందా కుటుంబం కూడా? అమల్లో ఉంది కాబట్టి ఇద్దరు కన్నా ఎక్కువగా గుమిగూడి ఉంటుంది నేరం కాబట్టి. ప్రకాష్, నా మాట వినిపిస్తోందా? వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాము. సచిన్, అంటే ప్రధానంగా ఆయన మిథున్ రెడ్డి అయితే ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా రిమాండ్ ఖైదీగా ఉండాలంటూ కూడా ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒకసారిగా రాజమండ్రి కేంద్రంగా రాజకీయాలు షురూ చేసేందుకు ఇప్పటికే అంటే గతంలో ఇప్పుడు ఉన్నటువంటి మాజీ సీఎంగా ఉన్న ఆయన ఇప్పుడు ప్రజెంట్ సీఎంగా ఉన్న చంద్రబాబు గతంలో జైల్లో ఉన్న సమయంలో ఏదైతే నారా లోకేష్ ఒక నివాసాన్ని అద్దెకు తీసుకున్నారు, ఆ యొక్క ప్రాంతంలోనే ఇప్పుడు మిథున్ రెడ్డి సంబంధించిన ఆయన కార్యకర్తల అనుచరులు కూడా ఇప్పుడు అక్కడ ప్రాంతంలోనే ఒక ఇల్లునైతే అద్దెకు
తీసుకున్నారు. ఎందుకంటే ఆయనకి ప్రధానంగా ఇంటి నుంచి అయితే రోజుకు ఒక పూట భోజనం పంపించాలండి. ఇంటి భోజనం అంటే కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆదేశాల అనుసారంగా ఇప్పుడైతే తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం దానికి సంబంధించిన దగ్గరలోనే ఒక 1/2 కిలోమీటర్ల దూరంలోనే ఇంటినైతే నివాసం ఒక అద్దె తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానితో పాటు అలాగే ఏవి అప్పారావు రోడ్లో 2 అపార్ట్మెంట్లు ఒక విల్లాను కూడా ఉండేందుకు కూడా అద్దెకు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఇప్పుడు రావడం, ఇక్కడ ములాఖత్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే అద్దెకు తీసుకున్నటువంటి నివాసం ఉందో అక్కడికి అయితే చేరుకుంటారు. అంటే దానికి ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో ఆయనకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అంటే మనం ముఖ్యంగా చూసుకుంటే ప్రత్యేకమైనటువంటి గదితో పాటు కూలర్, బయటకు భోజనం, అలాగే సహాయకుడు, అలాగే మినరల్ వాటర్, టీవీ ప్రత్యేక వసతులు కోర్టు అయితే అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా అంటే ఇప్పుడు అయితే కేంద్ర ఏదైతే సమావేశాలు జరుగుతున్నాయి, ఈ సమావేశాలు కూడా పార్లమెంటు సమావేశాలు చూసేందుకు కూడా టీవీ కూడా అడగడం జరిగింది. అది కూడా ప్రొవైడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మరికొద్ది